ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై అమెరికా తీవ్రంగా స్పందించింది. సిరియాలోని ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. ఇటీవల సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల దాడుల్లో 3 అమెరికన్స్ మరణించడంతో అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించింది. ఐసిస్ ఉగ్రవాదులు వారి శిక్షణా శిబిరాలు, ఆయుధ గోదాములు ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారీ వైమానిక దాడులు చేపట్టింది. పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇది యుద్ధాన్ని విస్తరించే చర్య కాదని, ప్రతీకార దాడి మాత్రమేనని చెప్పింది. అమెరికన్లపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ హెచ్చరిక అన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాలో మరో ఘర్షణ మొదలైంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. సిరియాలో ఇటీవల తమ సిబ్బందిపై జరిగిన దాడికి అగ్రరాజ్యం ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్ర స్థావరాలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ నెల 13న సిరియాలోని పాల్మైరా నగరంలో అమెరికా దళాలపై ఐసిస్ దాడి చేసింది. అమెరికన్, సిరియా దళాల కాన్వాయ్ లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇందుకు కారణమైన ఐసిస్ని ఏరివేసే లక్ష్యంతో ఆపరేషన్ హాకీ స్ట్రైక్ పేరుతో ఈ దాడులు చేపట్టినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెట్ ప్రకటించారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు. మిమ్మల్ని వేటాడి వెంటాడి నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం అని హెచ్చరిక జారీ చేశారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్న ఏ శక్తిని వదిలిపెట్టబోమని వారు స్పష్టం చేశారు. ఇది యుద్ధానికి ప్రారంభం కాదు, ఐసిస్కు మేం విధిస్తున్న శిక్ష. ఈరోజు మేము మా శత్రువులను వేటాడాం, వారిలో చాలా మందిని చంపేశాం, దీన్ని కొనసాగిస్తాం అని చెప్పుకొచ్చింది అమెరికా. అమెరికా అధికారులు వెల్లడించిన ప్రకారం మధ్య సిరియాలోని సుమారు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు జరిగాయి. ఇందులో కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలు ఉన్నాయి. F-15, A-10, AH-64 అపాచే హెలికాప్టర్లతో పాటు జోర్డాన్ నుంచి F-16 యుద్ధ విమానాలు, హిమార్స్ రాకెట్ వ్యవస్థలను ఈ ఆపరేషన్లో మోహరించారు. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఐసిస్ని పూర్తిగా నిర్మూలిస్తే సిరియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఐసిస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, అమెరికన్లపై దాడి చేసే ఉగ్రవాదులను గతంలో కంటే తీవ్రంగా దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తమకు పూర్తి మద్దతు ఇస్తున్నారని ట్రంప్ తెలిపారు. We hit the ISIS thugs in Syria who were trying to regroup after their decimation by the Trump administration. I ordered a massive strike on the terrorists that killed our 3 great patriots last week. 2 soldiers, 1 interpreter, all great people. And it was very successful. It was precision. We hit every site flawlessly, and we are restoring peace through strength all over the world. I settled 8 wars in 10 months, destroyed the Iran nuclear threat, ended the war in Gaza, and got the release of hostages, both living and dead, and created peace in the Middle East. We have peace in the Middle East, first time in 3 years. Peace. మధ్య సిరియా అంతటా డజన్ల కొద్దీ ఐసిస్ స్థావరాలపై ఈ దాడులు జరిగాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈరోజు మేం మా శత్రువులను వేటాడాం, వారిలో చాలా మందిని చంపేశాం, దీన్ని కొనసాగిస్తాం అని వెల్లడించారు. ఇప్పటికే సిరియాలో ఐసిస్పై చేపట్టిన దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఇకపై ఉగ్రవాదులు నిరంతరం భయంతోనే జీవించాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేశారు. సిరియాలోని బషర్ అల్ అసద్ పాలన పతనం తర్వాత అమెరికా సిరియా సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో ఐసిస్ ప్రాబల్యం కోల్పోయినప్పటికీ సిరియా, ఇరాక్లలో ఇప్పటికీ 5,000 నుంచి 7,000 మంది ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ రూపంలో క్రియాశీలకంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో ఆయన చేతులు కలపటం. సిరియాపై అమెరికా ఆంక్షలు ఈనాటివి కావు. 1946లో ఆ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షులుగా ఉన్న రీగన్, జార్జ్ బుష్, ఒబామా వాటిని మరింత పెంచారు. 2003లో అమెరికా ఇరాన్ను దురాక్రమించినప్పుడు అల్ షరా పట్టుబడ్డారు. ఆయన్ని 2011 వరకు అమెరికా జైల్లో నిర్బంధించారు. అక్కడ పరివర్తన పొంది విడుదలయ్యాక సిరియా వెళ్లి అల్ ఖైదాతో, అటు తర్వాత ఐసిస్తో చేతులు కలపటం, HTS స్థాపించడం, 2013లో అమెరికా ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించడం గమనార్హం. ఆ తర్వాత షరా పలుకుబడి ఉన్న సిరియా ప్రాంతంలో ఐసిస్ చీఫ్ అబూ బకర్ బాగ్దాదీని 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. 7 సంవత్సరాల క్రితం వరకు అమెరికా దృష్టిలో అల్ షరా కరడుగట్టిన ఉగ్రవాది. అతన్ని పట్టిస్తే $1 కోటి ఇస్తామంటూ ప్రకటించింది.
అయితే గతేడాది డిసెంబర్లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రకటన ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జూలైలో షరా ఆధ్వర్యంలోని హయత్ తెహరీర్ అల్ షాంపై ఉగ్రవాద సంస్థ ముద్రను రద్దు చేశారు. సిరియాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను రద్దు చేస్తామని ప్రకటించిన ట్రంప్ మే నెలలో సౌదీ అరేబియాలో అల్ షరాను కలుసుకున్నారు. భద్రతా మండలి సమావేశమై నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి షరా పేరును తొలగించింది. గత నెల అల్ షరాను ట్రంప్ వైట్ హౌస్కు పిలిపించుకుని మరీ భేటీ అయ్యారు. మారిన పరిస్థితుల్లో ఐసిస్ని పూర్తిగా నిర్మూలించే దిశగా అమెరికా అల్ షరాను కలుపుకొని పోతోంది. ఈ దిశగా చేస్తోన్న ప్రయత్నాలతో అయినా శాంతి ఏర్పడుతుందని సిరియా ఆశగా ఎదురుచూస్తోంది.